తమిళనాడులో కొత్త సీఎం మీకు జోసెఫ్ విజయ్. మీకు ఈ పాలిటిక్స్ ఎంత లోతుగా ఉంటుంది అంటే ఊహించనే లేమండి. ఇప్పుడు చాలామంది నేనేదో మోదీ గారిని చాలా పొగిడేస్తున్నాను, ఆయనకి భజన చేస్తున్నాను, ఇలాంటివి ఏంటి అమెరికన్ డాలర్, ఇండియన్ రూపీ ఇవి పెట్టుకొని అంటే లోయెస్ట్ లెవెల్లో మనము అలా ఆలోచిస్తామండి. ఎందుకంటే ఇలాంటి విషయాలు ఎన్నో మనం చూసాం. మీకు అమెరికన్ డాలర్ యొక్క వాల్యూ ఏమిటి, ఇండియన్ రూపీ ఏమిటి, ఎన్నోసార్లు క్రైసిస్. మరి మనం బయటపడ్డాము కదా. అంటే లోయెస్ట్ లేయర్లో డీప్గా వెళ్ళారు అనుకోండి. ఇప్పుడు ఈ వీడియో మాట్లాడుతున్న నేను ఒకరోజు ఉండను. ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమంది ఉంటారు, ఉండరు? మోదీ గారు ఒక 20 ఏళ్ల తర్వాత ఏంటి ఈయన పొజిషన్ ఆలోచించారు అనుకోండి. నేను, మీరు, మోదీ ఎవరైనా సరే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ దేశము ఉంటుందండి. దేశానికి ఒక భవిష్యత్తు అని ఉంటుంది. నాకు తెలిసింది ఏంటంటే మోదీ ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా భారత్ యొక్క మూలాలు బయటపడుతూనే ఉన్నాయి. కాబట్టి ఎక్కువ మాట్లాడాల్సిన పరిస్థితి. ఇప్పుడు చూడండి, తమిళనాడులో ఈయన జోసెఫ్ విజయ్ న్యూ సీఎం రావడం ఈయన ఏం చేశారండి? ఫస్ట్ ఎల్టీటీఈని అంటారు. ఎల్టీటీఈ నాయకుడు ప్రభాకరన్, ఆయనకి నేను నివాళులు అర్పిస్తున్నాను, తమిళ్ ఐడెంటిటీ అనేది మళ్ళీ రావాలి. ఎందుకండి? మరి డిఎంకే వాళ్ళు పరిపాలించారు కదా, ఈ విషన్, ఈ ఆలోచనలు మీకు కనిపించవు. జోసెఫ్ విజయ్ రావడము ఈయన ప్రభాకరన్ గురించి మాట్లాడుతున్నారు. తమిళ్ ఈలం అంటున్నారు, శ్రీలంక అంటున్నారు. ఎందుకు? ఇప్పుడు ఇది ఎంత ఒక విచిత్రమైన విషయం అంటే వీడియో కొంచెం లాంగ్గా ఉండొచ్చు, కానీ ఇలాంటి విషయాలు మీరు ఎప్పుడు విని ఉండరండి. ఇప్పుడు ఈయన మోదీ గారు నార్వే వెళ్తున్నారండి, అవునా? అక్కడ ఒక మహిళా రిపోర్టర్ గురించి కూడా మాట్లాడాం. అంటే టూల్ కిట్ అండి, టూల్ కిట్ అని మాట అంటేనే గూగుల్ వాడు అలర్ట్ అయిపోతాడు. సో ఇప్పుడు ఇదంతా ఏంటి? టూల్ కిట్ మాఫియా. మీకు ఈవిడ మోదీ గారిని అడుగుతుంది, ఆయన జవాబు చెప్పకుండా వెళ్ళిపోయారు కదా. ఇమీడియట్గా ఈవిడ ఏం చేస్తారో చెప్పమంటారా? రాహుల్ గాంధీ గారికి ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసి మీరైనా ఇంటర్వ్యూ ఇస్తారా, ఆయన తప్పించుకున్నాడు. ఈవిడ ఎందుకు రాహుల్ గాంధీకి ఫోన్ చేయాలండి? అలాగే ఇండియాలో ఈవిడికి కొంతమంది జర్నలిస్టులు ఫ్రెండ్స్ ఉన్నారు. సో వీళ్ళదంతా ఒక వర్గం అండి. ఈ వర్గం ఎక్కడ? నార్వే. ఏంటండి నార్వే? మీకు ఎల్టీటీఈకిను శ్రీలంక ప్రభుత్వం వాళ్ళ మధ్య ఈ సంధి కుదిర్చడానికి నార్వే నుంచి ప్రయత్నాలు జరిగాయి. అసలు యూరోప్లో ఎక్కడో ఉండే ఒక నార్వే ఒక పీస్ఫుల్ కంట్రీ అంటారు. వాళ్ళకి ఎల్టీటీఈకి ఏంటండి సంబంధం? మరి ఇవాళ మోదీ గారు అదే నార్వేకే వెళుతున్నాడు. చూడండి, ఇక్కడ ఏమో తమిళనాడులో మీకు విజయ్కి సపోర్ట్గా డిఎంకేను డంప్ చేసి నేను నీతో కలిసిపోతాను అంటున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ. సో మీరు కనెక్టింగ్ ద డాట్స్ మొత్తము చూశారు అనుకోండి, చాలా పెద్ద ప్లాన్ అండి. నెక్స్ట్ 20 ఏళ్లలో మీ దేశాన్ని ఎవరు కాపాడుతారు? ఇదే మోదీ గారు నెదర్లాండ్స్కి వెళ్తున్నారు. ఈ నెదర్లాండ్స్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఏం చేస్తుంది? చోళ సామ్రాజ్యం ఉన్నప్పుడు కొన్ని కాపర్ ప్లేట్స్ వాళ్ళ దేశంలో ఉండిపోయి. ఎలాగండి? తమిళనాడులో ఉన్న చోళ సామ్రాజ్యము వీళ్ళ యొక్క కాపర్ ప్లేట్స్ అగ్రిమెంట్లు అండి, ఇవన్నీ అగ్రిమెంట్స్ నెదర్లాండ్స్లో ఉన్నాయి. వాళ్ళు తిరిగి మోదీ గారికి ఇస్తున్నారు, గిఫ్ట్ చేస్తున్నారు. మరి ఇందులో ఏముందండి? ఈ కాపర్ ప్లేట్స్లో ఏమి రాసి ఉంది? ఇక్కడే ఈ జోసెఫ్ విజయ్, రాహుల్ గాంధీ, మీకు నార్వే రిపోర్టర్ మొత్తము మీరు కలపాలి. సో 17వ శతాబ్దంలో ఏం జరిగిందో ఇవాళ మోదీ కాలంలో, మోదీ ఈరాలో అదే జరుగుతుంది. మీకు రాజా విజయవర్ధన్ అంటారండి. చూడండి, అక్కడ విజయవర్ధన్, ఇక్కడ జోసెఫ్ విజయ్. సో ఇప్పుడు ఈ రాజా విజయవర్ధన్ ఏం చేశారు అంటే ఒక అగ్రిమెంట్ ఉండేది. ఈ అగ్రిమెంట్ ఏంటి? రాజరాజ చోళుడు మన దేశము మీద దండయాత్ర ఎవరూ చెయ్యకూడదని అనుకున్నారు అంటే ప్రాథమిక కారణం రాజరాజ చోళుడు. ఒకప్పుడు రాజా విక్రమాదిత్య, తరువాత రాజరాజ చోళుడు. వీళ్లతో ఎవరూ కూడా యుద్ధాలు చెయ్యలేరు. ఆ టైంలో రాజరాజ చోళుడి కాలము తరువాత చోళ సామ్రాజ్యము వీళ్ళు ఒక అగ్రిమెంట్ వేసుకున్నారండి. ఎవరితో? ఇండోనేషియా, మలేషియా
అప్పట్లో ఈ దేశాలను పరిపాలించిన వాళ్ళు చోళ సామ్రాజ్యానికి చెందిన వాళ్ళే. కానీ ఏంటి, వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఈ మహమ్మదియన్స్, ఈ క్రైస్తవులు లాగా మీకు వెళ్ళి వాళ్ళ ఆస్తులు దోచుకోవడాలు అలాంటివి చెయ్యరండి. మీకు రాజా విక్రమాదిత్య అది చెయ్యలేదు, రాజరాజ చోళుడు చెయ్యలేదు. మీరు మిమ్మల్ని పరిపాలించుకోండి, ట్యాక్సులు కట్టండి, కానీ మీరు ఒక స్థిరమైన పాలన ఇవ్వండి, ప్రజలను హింసించకండి, సిస్టమేటిక్గా ఉండండి. ఇదే మాట్లాడేవాళ్ళం. ఎక్కడైనా ప్రపంచంలో సనాతన ధర్మము అన్నారు అనుకోండి, ధర్మబద్ధంగా జీవించండి అని చెప్పేవాళ్ళం. మరి ఇప్పుడు రాజా విక్రమాదిత్య లేరు కదా, రాజరాజ చోళుడు లేరు కదా. సో వీళ్ళు ఉంటారు, వెళ్ళిపోతారు, కానీ దేశము ఉంటుంది, అది సనాతన ధర్మము ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీరు చూసారనుకోండి, ఈ అగ్రిమెంట్స్, ఈ కాపర్ ప్లేట్స్లో ఉండే అగ్రిమెంట్స్ ఏమిటి అంటే, ఇండోనేషియా, మలేషియా ఇక్కడ ఎక్కడైనా కూడా వ్యాపారము చేసుకునే ఆ అధికారము మాకు ఇవ్వాలి. అంటే మా ఓడలు వస్తాయి, మీ దేశంలో వ్యాపారాలు చేసుకుంటారు. దీనికి ఒక ఆ రోజుల్లోనే చూడండి అగ్రిమెంట్. వీళ్ళు తలచుకుంటే దండయాత్ర చేయొచ్చు కదా, అలా ఉండదండి. యుద్ధాలే చెయ్యరు, వాళ్ళు సరెండర్ అయిపోతారు. అలాగే మహారాజా అని అగ్రిమెంట్లో సంతకాలు పెడతారు. అంత పవర్ ఉండేది. ఈ ప్లేస్ అంతా ఏమిటండి, నేను మాట్లాడుతున్న ఈ సముద్ర జలాలు, స్ట్రెయిట్ ఆఫ్ మలాకా. ఇవాళ ఏం మాట్లాడుతున్నాం, చైనా వాడు ఒక పేపర్ చూపిస్తాడు, మీకు పూర్వకాలం నుంచే ఈ స్ట్రెయిట్ ఆఫ్ మలాకా మాదే, మా ఓడలే తిరిగేవి అని చైనా వాడికి ఒక పేపర్లో రాసుకొని ప్రపంచానికి చూపిస్తాడు, నమ్మండి అంటాడు. అందరూ కూడా ఎస్ బాస్ అంటారు. కానీ మనం ఏం చేస్తున్నాము, నెదర్లాండ్స్లో మోదీ నెదర్లాండ్స్ వెళ్ళినప్పుడు కాపర్ ప్లేట్స్ని చూపిస్తున్నాం, ఇదిరా ఒరిజినల్ అగ్రిమెంట్. మలేషియా, ఇండోనేషియా స్ట్రెయిట్ ఆఫ్ మలాకాలో మా ఓడలు తిరిగేవి, సో మాదే ఇక్కడ పాలన ఉండేది. ఇవాళ చైనా వాడు ఏం ఆలోచిస్తున్నాడండి, స్ట్రెయిట్ ఆఫ్ మలాకా అనేది మాది కాబట్టి ద గ్రేట్ అందమాన్ ప్రాజెక్ట్, ఇదంతా ఇక్కడ తమిళనాడు, కేరళ, ఇక్కడ జరగకూడదు. జరిగింది అనుకోండి, వాడి 80% వ్యాపారము మన కంట్రోల్లో ఉంటుంది. ఇండియన్ నేవీ అక్కడ ఉంటుంది. రాజరాజ చోళుడు కాలంలో కూడా ఇండియన్ నేవీ అక్కడే ఉండేదండి. ఇవాళ కూడా మనం అదే చేస్తున్నాం. కొలంబోలో పోర్టు కొన్నాం. ఎందుకు కొన్నాము, ఇదే కారణం. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమైంది, తమిళనాడులో ఈలమ్మని తీసుకువచ్చి మీకు సౌత్ ఇండియాను విడగొట్టి ఇక్కడ ఒకవైపు ఏమో మిషనరీ పాలన. 17వ శతాబ్దంలో వాళ్ళు ఏం ప్లాన్ చేశారో అదే ప్లానింగే ఇప్పుడు జోసెఫ్ విజయ్ కాలంలో వీళ్ళు చేస్తున్నారండి. మొత్తము మిషనరీస్, శ్రీలంకతో సహా, ఈలముతో సహా. ఇక కేరళ అన్నారు అనుకోండి, మాపిళ్ళ ట్రెడిషన్ అంటే ఏంటి, మీకు మత్స్యకారులు, ముస్లింలు, సో వాళ్ళ పాలన. మీకు అర్థమైందో లేదో, సౌత్ ఇండియాలో ఒకవైపు మిషనరీస్ ఉండాలి, ఇంకొక వైపు ఇక్కడ మాపిళ్ళాస్ ఉండాలి. వీళ్ళు కలిసి ఈ స్ట్రెయిట్ ఆఫ్ మలాకా, ద గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్, వీటిని అంతా కూడా ఆపేయాలి. ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందండి, చైనా నుంచి భారత్లోకి, చైనా నుంచి CIA. సో వీళ్ళందరూ వేరు శత్రువులు అనుకుంటాం, కాదండి, వీళ్ళందరూ ఒకటే గ్రూప్. మీకు భారత్ ఎదగకూడదు. ఇక్కడ పోరాటం ఎవరు చేస్తున్నారు, నరేంద్ర మోదీ. భారత్ పోరాటం చేస్తుంది. లేకపోతే నెక్స్ట్ 20 ఇయర్స్లో మీకు తమిళనాడు, కేరళ ఇవంతా కూడా మీ చేతుల్లో ఉండవండి, వెళ్ళిపోతాయి. వాళ్ళు ఆల్రెడీ స్పాన్సర్ చేస్తున్నారు, ఫండింగ్ వస్తుంది. స్ట్రెయిట్ ఆఫ్ మలాకా చైనా వాడికి అప్పచెప్తారు. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కేరళ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. భారత్కి ఎటువంటి కంట్రోల్ ఉండదు. అదే జరగాలి, వీళ్ళ ప్లాన్ అంతా అదే. కాబట్టే వీళ్ళు పని కట్టుకొని వీళ్ళని ఎంచుకుంటున్నారు. అలాంటప్పుడు మీకు మోదీ గారు నెదర్లాండ్స్ వెళ్ళడం, నార్వే వెళ్ళడం, ఈ రిపోర్టర్ మీకు టూల్ కిట్ మాఫియా ఇదంతా చూశారనుకోండి, ఒక చాలా పెద్ద గ్రాండ్ ప్లాన్ వీళ్ళు వేస్తున్నారు. అందులో మనం చిక్కుకుపోతామా, కాబట్టి ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం. సో ఇదంతా మీరు కీన్గా అబ్జర్వ్ చేశారనుకోండి, దేశం మీద 17వ శతాబ్దంలో చాలా పెద్ద కుట్రలు చేసి వాళ్ళు మనల్ని పరిపాలించారు. సో మన ఆస్తులనంతా కొల్లగొట్టారు. ఇప్పుడు కూడా అదే ప్లానే. దీనిని మీరు గమనిస్తే మనం ఏం చేస్తున్నాం, మనం ఎందుకు ఇంతలా డిఫెండ్ చేసుకుంటున్నాం అనేది అర్థమవుతుంది. మరి మీరు జోసెఫ్ విజయ్ పరిపాలన, అలాగే మీకు మిషనరీస్, ఇక్కడ మాపిళ్ళాస్ వాళ్ళ గురించి ఏమి ఆలోచిస్తున్నారు కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.